నిన్న గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో కూడా ఈ ఇష్యూను మేము అధికారులకు పిసిసి ప్రెసిడెంట్ దృష్టిలో పెట్టడం జరిగింది. ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ కమిటీలు నిర్ణయించుకొని ఇందిరమ్మ కమిటీలను విడుదల చేసిన తర్వాతనే మనమందరం గ్రామాలలోకి పోదాం. గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళకు పింఛన్ రాకపోయినా, తర్వాత ఇల్లులు రాకపోయినా, ఏ ఒక్కటి ప్రభుత్వ నిధులు రాకపోయినా కూడా ఈ ఇందిరమ్మ కమిటీలే రేపు నిర్ణయించబోతారు. ఆ ఊరికి వాళ్ళే బాసులని ఇందిరమ్మ కమిటీలు నిర్ణయించిన వాళ్ళే నేను చెప్తా ఉన్నా. మా రాష్ట్ర చెప్తా ఉన్నాడు ఏమని, పార్టీ మన నియోజకవర్గానికి కూడా 3500 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు రాబోతా ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా ఆశ్చర్యపడకండి. ఖచ్చితంగా వచ్చే నెల నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మంత్రులు కూడా దీనిపై కసరత్తు ప్రారంభించారు. వచ్చే నెల నుంచి ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లులు రాబోతా ఉన్నాయి. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి మన ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఇస్తామో ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇంటింటి పోయి కూడా మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం, పింఛన్లు ఇవ్వబోతా ఉన్నాం, ప్రతి ఒక్క కార్యాచరణ చేయబోతా ఉన్నాం. ఈ రోజు 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడదాం. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ అన్నది. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసి దాన్ని ఒక్కసారి మనం ప్రజల్లోకి తీసుకుపోదాం. ఎందుకు ఆ 1,00,000 రుణమాఫీ కూడా 5 విడతలుగా అప్పుడింది చేసి లాస్ట్కి వస్తే వడ్డీలు కూడా చక్రవడ్డీలుగా పెరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా రైతులే. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అప్పులు కుప్పలే చేసినప్పుడు కూడా ఆయన ఒక మాట ఇచ్చిండు. వరంగల్లో జరిగిన మీటింగ్ లో మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే రైతులకు ఆదుకోవడానికి 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు. మాట ప్రకారం ఈడ చూస్తే నిధులు ఏమో లేవు. నిధులు లేకపోయినా కూడా ప్రభుత్వంలో మాట ప్రకారం మాటకు కట్టుబడి 2 లక్షల రుణమాఫీ చేయాలనే దృఢ సంకల్పంతో మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేసిండా చేయలేదా? ఈ విషయాన్ని కూడా మన గ్రామంలో చాయ్ కొట్టు కాడ గాని, ఏ బండి కాడ గాని, పొలం కట్ట కాడ గాని ఎక్కడ 5 మంది కూర్చుంటే గర్వంగా చెప్పాలి, మా ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేసింది, మీ ప్రభుత్వం చేసిందా అని వాళ్ళకు చెప్పాలి. తర్వాత రెండో విడతలో 1,50,000 రుణమాఫీ చేసిందా చేయలేదా మన ప్రభుత్వం? రేవంత్ అన్న చేసిందా చేయలేదా? చేసినప్పుడు కూడా మనం ఘనంగా చెప్పుకోవాలి. వాళ్ళు చేయలే, మనం చేసినాం. ఈ విషయాన్ని కూడా మన ప్రజలకు చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ కూడా అక్కడ ఇక్కడ ఖచ్చితంగా లోపాలు వచ్చినాయి. 2 లక్షల పైబడి ఉన్నటువంటి ఎవరైతే 2,30,000 తీసుకున్నారో, ఎవరైతే 2,40,000 తీసుకున్నారో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఎన్నో వేదికల మీద చెప్పడం జరిగింది. 2 లక్షల మీద ఉన్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో అది 20,000 కానీ, 30,000 కానీ, 40,000 కానీ ఆ పైబడి ఉన్న అమౌంట్ ఎవరైతే డబ్బులను బ్యాంకులలో కడతారో వాళ్లకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఖచ్చితంగా ఇందులో సందేహం లేదు. అలా ఇంకోటి ఏదైతే వ్యవసాయానికి తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏదో బండ్లకు వేరే దానికి రుణాలు తీసుకుంటే వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు రెండో విడతలో రాబోతా ఉంది. మొదటి విడతగా రైతులకు మాత్రం 2 లక్షల రుణమాఫీ 15 రోజుల్లో పట్టే. ఈ రోజు నుంచి 15 రోజుల్లో పట్టే ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ రాలేదో వాళ్ళకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి అకౌంట్లో 2 లక్షల రుణమాఫీ ఇవ్వబోతున్నది వాస్తవం. ప్రతి ఊరు తిరుగుతా గ్రామంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా నేను ఎల్లవేళలా అండదండగా ఉంటా. ఏ రాత్రైనా పగలైనా ఖచ్చితంగా మనం ఒక సిస్టమ్ ను బిల్డప్ చేసుకొని ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ, ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సంబరాలను ఏర్పాటు చేసుకుందాం. రానున్న రేపో ఎల్లుండో సిద్దిపేట రూరల్ నుండి శంకారామం పలుకున్నాం. ఎల్లుండి ఆదివారమో సోమవారమో ఈ సిద్దిపేట రూరల్ మండలంలో ఇదే ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున మనం సంబరాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోబోతా ఉన్నాం. ఒక సంవత్సరం ఏడాది గడిచిన కాలంగా ఈ ప్రభుత్వం గత ఏడాదిలో ఏమేమి కార్యక్రమాలు చేసింది, ఇంకా ముందు ఏమేమి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతుందో అని చెప్పడానికి మన ప్రజాపాలన సంబరాల ఉత్సవాలను ఆదివారము సోమవారము మండల మొత్తంలో అంజిరెడ్డి గారు, రాములు గారు, కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు వేల సంఖ్యలో జనాలు మనం ఒక సంబరాలు పాల్గొవాలి. మీ అందరికీ నా వినతి. దాని తర్వాత గ్రామాల్లో పోదాం, ప్రతి గ్రామంలో మీటింగ్లు ఏర్పాటు చేసుకుందాం. ప్రజా పాలన గ్రామ స్థాయిలో కూడా సంబరాలు కావాల్సిందే. ప్రతి కుల సంఘానికి, ప్రతి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు ప్రజా పాలన సంబరాల్లో మనం అందరం వివరించి చెప్పుదాం.
గొంతు విప్పి మా ప్రభుత్వం ఇది చేసిందని చెప్పినప్పుడే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గర్వంగా ఊళ్ళలో తిరగలుగుతారు. ప్రజలకు కూడా నిజాలు చెప్పినప్పుడే ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ గులాబీ కలర్లో టీవీలలో ఏదైతే చెప్తుందో అది అబద్ధం అని మనం వివరించినప్పుడే రైతులకు అర్థమవుతుంది. అవునా కాదా? ఈ కార్యక్రమాన్ని ఆదివారం సోమవారం నుంచి మనం సిద్దిపేట నియోజకవర్గంలో 5 మండలాల్లో ప్రజా పాలన సంబరాల కార్యక్రమాలు నియమించడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో తీసుకోవడం జరుగుతుంది. మీరు తిరగబడ్డప్పుడే నేను మీ వెంట ఉంటా, మీ వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి రేపటి నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి చూడకండి. రేపటి నుంచి ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, అది జనం వల్ల రాండి, ఫిబ్రవరి వల్ల రాండి, ఎలక్షన్లు డేట్ తో సంబంధం లేదు. మనం సోమవారం నుంచి ఒక కార్యాచరణ తీసుకొని సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కరపత్రాలు కొట్టి ఇంటింటికి తిరుగుదాం. రోజు మళ్ళా చెప్పినట్టు రోజుకు 100 మంది కాకుండా రోజు ఒక 10 ఇళ్ళకు పోదాం. 10 ఇళ్ళ పోయి కరపత్రాలు ఇద్దాం, వాళ్ళకి దండం పెడదాం. అవ్వ అత్తమ్మ కొడుకు బిడ్డ అని ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్లు అయ్యే. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ లాగా మన దగ్గర డబ్బులు లేవు, కానీ మన దగ్గర మంచితనం ఉంది. మనం అన్యాయం చేయలేదు, మనం ఎవరిని జాగ్రత్త దోసుకోలేదు, కబ్జాలు చేయలేదు, ఎవరు పేదోడు భూములు గుంజుకోలేదు. అది సరిపోగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ అని నేను అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వ్యక్తులు ఒక కబ్జా కోరు ఉన్నాడు, కబ్జా చేసినోడు ఉన్నాడు, ఓడు లూటీ చేసినోడు ఉన్నాడు, ఓడు ఇంద్రమ్మ పేరు మీద లంచాలు కొట్టినోడు ఉన్నాడు, ఉద్యోగాల పేరు మీద లంచాలు కొట్టినోడు ఉన్నాడు. కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లంచాలు తీసుకున్నట్టు కానీ, భూ కబ్జా చేసినట్టు కానీ, ఎవరి దగ్గర పైసలు తీసుకున్నట్టు కానీ నిరూపించు. అలాంటి కార్యకర్తలు మనం ఎందుకు భయపడాలి? ఖచ్చితంగా నేను అన్ని విషయాలలో నాకు ఎలిజిబిలిటీ ఉంది. నేను సర్పంచ్ గా నిలబడుతున్నా, మీ ముందుకు వస్తా, మీకు సేవ చేయడానికి వస్తా. మీరు ఆశీర్వదించండి, గ్రామ అభివృద్ధి చేస్తా అని చెప్పండి. మీ గ్రామానికి ఎన్ని నిధులు కావాలన్నా ఈ 5 ఏళ్లలో తెచ్చే బాధ్యత నాదనే మాట ఇస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.